దుబాయ్. ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఆకాశాన్ని తాకే ఆ బిల్డింగులు, లగ్జరీ మాల్స్ కదా? కాని ఒక్కసారి ఆలోచించండి. కొన్ని దశాబ్దాల క్రితం అక్కడంతా ఎడారి. మని అంత చిన్న ఓడరేవు పట్టణం ప్రపంచం మొత్తం మాట్లాడుకునే ఒక మెగాసిటీగా ఎలా మారింది? ఈ ప్రయాణం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 92%. ఇది మామూలు నంబర్ కాదు. దుబాయ్ జనాభాలో దాదాపు 10 మందిలో 9 మందికి పైగా బయట దేశాల నుంచి వచ్చినవాళ్లే. ఈ ఒక్క విషయం చాలు ఆ నగరం ఎంత యూనిక్ అనేది అర్థం చేసుకోవడానికి. అదొక గ్లోబల్ విలేజ్ లాంటిది. ప్రపంచమంతా అక్కడ కనిపిస్తుంది. అసలీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు ముత్యాల కోసం వేటాడే చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక ఐకానిక్ సిటీగా ఎలా మారింది? ఈ మొత్తం కథను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఇప్పటి దుబాయ్ని చూడాలంటే ముందు దాని గతాన్ని చూడాలి. ఈ ఆకాశ హర్మ్యాలు, హైవేలు రాకముందు దుబాయ్ ఎలా ఉండేదో చూద్దాం. మన కథ ఇక్కడే మొదలవుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం వెళ్తే దుబాయ్ అంటే ఒక చిన్న చేపల వేట, ముత్యాల సేకరణపై ఆధారపడిన ఒక తీరప్రాంతం. అక్కడి ప్రజల జీవితమంతా సముద్రం చుట్టూనే తిరిగేది. అయితే ఆయిల్ దొరకక ముందే కొన్ని తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. 1901లో దుబాయ్ని ఫ్రీ పోర్ట్గా ప్రకటించారు. అంటే దిగుమతులు, ఎగుమతులపై ఎలాంటి పన్నులు లేవు. ఇది వ్యాపారులను విపరీతంగా ఆకర్షించింది. కానీ 1930లలో ముత్యాల వ్యాపారం కుప్పకూలిపోవడంతో దుబాయ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ మాటలు వింటే అర్థమవుతుంది అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. ఇది ఆయిల్ దొరకకముందు దుబాయ్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు, పోరాటానికి అద్దం పడుతుంది. ఇక ఇప్పుడు కథలో అసలైన టర్నింగ్ పాయింట్. దుబాయ్ తలరాతను శాశ్వతంగా మార్చేసిన ఒకే ఒక ఆవిష్కరణ, అదే చమురు. ఫతే అంటే అరబిక్లో అదృష్టమని అర్థం. ఆ పేరుకు తగ్గట్లే ఈ ఆయిల్ డిస్కవరీ దుబాయ్కి నిజంగానే అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ నగరం యొక్క భవిష్యత్తు నిర్మాణానికి కావలసిన డబ్బు మొత్తం ఇక్కడ్నుంచే వచ్చింది. మరి ఆ ఆయిల్ దొరికాక ఏమైంది? దాని ప్రభావం ఎలా ఉందో చూడండి. 1968 నుంచి 1975 మధ్యలో, అంటే కేవలం 7 ఏళ్లలో దుబాయ్ జనాభా ఏకంగా 300% పెరిగిపోయింది. అంటే ఉన్న జనాభాకు 3 రెట్లు ఎక్కువ అన్నమాట. దీనికి కారణమేంటంటే ఈ కొత్త నగరాన్ని నిర్మించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. ఇక్కడే దుబాయ్ పాలకుల తెలివి కనిపిస్తుంది. వాళ్లు కేవలం ఆయిల్ డబ్బుతో ఎంజాయ్ చేయలేదు. వాళ్లకు తెలుసు ఈ ఆయిల్ ఎప్పటికీ ఉండదని. అందుకే ఆ డబ్బు అయిపోయేలోపే దానిని ఉపయోగించి మౌలిక సదుపాయాలు కట్టారు, వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఈ దూరదృష్టే వాళ్ల సక్సెస్ సీక్రెట్. వాళ్లు ఆయిల్ డబ్బుతో 3 ముఖ్యమైన పనులు చేశారు. పెద్ద పెద్ద నౌకలు రావడానికి దుబాయ్ క్రీక్ను లోతుగా తవ్వారు. ప్రపంచంతో కనెక్టవడానికి ఎయిర్పోర్ట్ కట్టారు. ఇక ప్రపంచ వాణిజ్యం కోసం పోర్ట్ రషీద్ను నిర్మించారు. ఇవే ఆధునిక దుబాయ్కి మూలస్తంభాలు. కేవలం ఆయిల్ మీద ఆధారపడకుండా వాళ్ల ఎకానమీని బలంగా రకరకాల రంగాల్లో విస్తరించేలా ఎలా ప్లాన్ చేసుకున్నారు? వాళ్ల స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ చూస్తే మొత్తం కథ తెలిసిపోతుంది. 2018 లెక్కల ప్రకారం దుబాయ్ జీడీపీలో ఆయిల్ వాటా ఎంతనుకుంటున్నారు? కేవలం 1% కంటే తక్కువ. ఆశ్చర్యంగా ఉంది కదా? అంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆయిల్ మీద అస్సలు ఆధారపడట్లేదు. మరి దేన్మీద? రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ట్రేడ్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇవే ఇప్పుడు దుబాయ్ ఎకానమీని నడిపిస్తున్నాయి. వాళ్ల ప్లాన్ ఎంత గొప్పగా సక్సెస్ అయిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. దుబాయ్ కేవలం మధ్యప్రాచీన్యంలోనే కాదు, ప్రపంచ వాణిజ్యంలో ఒక ముఖ్యమైన కేంద్రం. చైనా, ఇండియా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలతో వాళ్లకున్న వాణిజ్య సంబంధాలే దీనికి సాక్ష్యం. ఫ్రీ జోన్స్ ఇదొక గేమ్ చేంజింగ్ ఐడియా. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపులిచ్చారు, రూల్స్ సరళంగా మార్చారు. దీంతో ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ దుబాయ్కి క్యూ కట్టాయి. దుబాయ్ ఆర్థిక విజయాన్ని మనం కళ్లతో చూడాలంటే వాళ్ల స్కైలైన్ని చూస్తే చాలు. ఆ అద్భుతమైన నిర్మాణాల వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బుర్జ్ ఖలీఫా ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, దుబాయ్ ఆశయాలకు, వాళ్ల ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆధునిక దుబాయ్కి ఇదొక కిరీటం లాంటిది. సముద్రం మధ్యలో ఒక తాటి చెట్టు ఆకారంలో ఒక నగరాన్ని నిర్మించడం వినడానికే అసాధ్యమనిపిస్తోంది కదా.
కాని దుబాయ్ దాన్ని చేసి చూపించింది. ఇది మనిషి సృష్టించిన అద్భుతాలలో ఒకటే. పామ్ జుమేరా తర్వాత కూడా వాళ్లు ఆగలేదు. ఏకంగా ప్రపంచ పటం ఆకారంలో వందలాది ద్వీపాలను నిర్మించారు. ఇలాంటి ప్రాజెక్టులతో దుబాయ్ ఎప్పుడూ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంటూనే ఉంటుంది. ఇంత అభివృద్ధి, ఇంత వైవిధ్యం ఉన్న దుబాయ్లో అసలు జీవితం ఎలా ఉంటుంది? అక్కడి సమాజం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఈ నంబర్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదూ. స్థానిక ప్రజలు కేవలం 8%. దాదాపు 85% మంది ఆసియా దేశాల నుంచొచ్చినవారే. అందులోనూ సగానికి పైగా మన భారతీయులే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దుబాయ్ ఎంత మల్టీకల్చరల్ సిటీ అనేది. వర్కింగ్ వీక్ని మార్చటం చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ దాని వెనుక పెద్ద వ్యూహముంది. తమ వీకెండ్ని ప్రపంచంలోని ఇతర ఫైనాన్షియల్ మార్కెట్లతో సింక్ చేయడం ద్వారా గ్లోబల్ బిజినెస్లో మరింత ముందుండాలనేది వాళ్ల ప్లాన్. దుబాయ్ కథ నిజంగా ఒక అద్భుతం, కాని భవిష్యత్తు ఎప్పుడూ కొత్త సవాళ్లను తీసుకొస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆయిల్ పూర్తిగా అయిపోయిన తరువాత కేవలం టూరిజం, ట్రేడ్, రియల్ ఎస్టేట్లపై ఆధారపడి దుబాయ్ తన ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించగలదా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.